హిందూపురం మండలం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల అధ్యక్షుడు కుంభరిక దీనమయ్య అధికారులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ పాడి సుధా ఖండించారు. మండల సాధారణ సమావేశంలో అధికారులపై చేసిన వ్యాఖ్యలకు మండల అధ్యక్షుడు క్షమాపణ చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు. గుమ్మలక్ష్మీపురం మండల సర్వసభ్య సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో మనకి మండల అధ్యక్షులు దీనమయ్య గారు మాట్లాడిన మాటలు చాలా హేయమైన మాటలు. ఈరోజు అతను ఈ సమావేశంలో మాట్లాడి ప్రభుత్వ అధికారుల మీద చాలా నీచంగా మాట్లాడారు. చుట్టూ కట్టేసి కొట్టాలి అని చెప్పేసి సమాచారం ఉన్న అధికారులకి అన్నారు. అది చాలా తప్పు. ఒక బాధ్యత పదవులు ఎంపీ పదవులు ఉండి ఆ మాట అనకూడదు. మనకి ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటిది 5 సంవత్సరాల పదవి, కానీ వాళ్ళ ప్రభుత్వ అధికారులు 62 సంవత్సరాలు వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి ప్రభుత్వ అధికారుల మీద అలాంటి మాట్లాడడం చాలా తప్పు. అది దాన్ని సరిదిద్దుకోవాలి. అతను ఆ మాటలు చుట్టుకట్టి కొట్టడం అనేది అది చాలా రికార్డులు. అది క్షమాపణ అధికారులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి ఎంపీగా. దాన్ని మేము చాలా ఖండిస్తున్నాం. మేము చేసే అభివృద్ధి పనులు వారవలేక ఆయన ఈ విధంగా పిచ్చెక్కి అతను ఏం చెప్పాలో తెలియక ఈ మాట్లాడుతున్నారు. కాబట్టి అది చాలా తప్పు. మేము ప్రతిదీ హౌసింగ్ కానీ, ఇది ఇల్లు హౌసింగ్ కానీ, లేకపోతే రోడ్లు కానీ, ప్రతిదీ ఎనర్జీస్లో ప్రతి ఒక్కరు పని చేస్తున్నాం. అన్ని శాంక్షన్ చేసాం. ప్రతి రోడ్డు వాళ్ళు ఇన్ని 5 సంవత్సరాలు ఉన్నారు. 5 సంవత్సరాలు ఏ ఒక్క రోడ్డు వేశారా? ఎవరికైనా ఇల్లు బిల్లు ఇచ్చారా? లేకపోతే అతను దీనమయ్య గారి సొంత ఊర్లోనే, అతను ఎంపీ గారి ఊర్లోనే సచివాలయం కూడా ఈరోజు కట్టలేదు. పంచాయతీ బిల్డింగ్ కట్టుకోలేని దిస్తులో ఉన్నాడు అతను. కాబట్టి మేము అభివృద్ధి చూసి వారులేక మా ఎమ్మెల్యే గారు ప్రతి గ్రామానికి రోడ్డు వేసి ప్రతి గ్రామానికి బిల్లు కానీ, లేకపోతే ట్రైకర్ లోన్ కానీ, లేకపోతే మనకి ఎమ్మెల్యే గారు మన చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నటువంటి పథకాలు చూసి వారవలేక అతను పిచ్చెక్కి మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. అతను మార్చుకు అందరూ క్షమాపణ చెప్పాలి.